హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మా ఇంట్లో చాలా రోజుల తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం పూరీని అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చాయి, ఆయిల్ పీల్చకుండా. దానికి కాంబినేషన్గా బేసన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సూపర్గా ఉందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, అదే సుజీ రవ్వ అంటాం కదా, అది వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుకోవాలి. మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పు, కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒక 2, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు టమాటోలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు ఉడికేంత వరకు కొంచెం ఉడికించుకోవాలి, ఒక 2-3 మినిట్స్. ఇప్పుడు దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూతను పెట్టుకొని మరిగించుకోవాలి దాన్ని. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూతను తీసుకొని ఇలా మరుగుతుండగా ఈ శనగపిండి వాటర్ని దీంట్లో వేసుకోవాలి. దీంట్లోకి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి.
కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇంతేనండి, మన బేసన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకోవాలి. ఇలా పొడిపిండిని వేసుకుంటూ ఇలా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి. ఇంతేనండి, ఇదైతే ఫ్రై అయిపోయింది. మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, మన పూరీ కర్రీ, పూరీలు రెడీ అయిపోయాయి బ్రేక్ఫాస్ట్ కోసం. ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వచ్చాయి పూరీలు అయితే. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.